ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి జూలై 19, 20, 21 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో కుంభరాశి వారి గురించి మనం తెలుసుకుందాం. వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ సమయంలో కుంభరాశి వారి యొక్క జీవిత రహస్యం ఈ సమయంలో బయటపడబోతుంది. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు, వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్య భర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ కుంభరాశి వారికి మాత్రం జూలై 19, 20, 21 తేదీల్లో వీరి యొక్క పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది. ఈ రాశి వారికి గ్రహాలు గోచరం చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశిగా పరిగణిస్తారు. ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి అందరితో కలిసి మెలిసి ఉండాలని వీరు అనుకుంటూ ఉంటారు. వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఈ రాశి వ్యక్తులకు అయితే మంచి క్రమశిక్షణ, పట్టుదల, తెలివితేటలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ రాశి వారికి చెడ్డవారికి చెడుగా, మంచివారికి మంచిగా ఉంటారు. వీరికి జాలి గుణం కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం వీరికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూనే వీరు పెరుగుతారు. ఎన్నో బాధలను వీరు అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే శ్రమ కూడా అధికంగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా కూడా చాలా కష్టాలు అనేవి ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు పట్టుదలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. వీరికి టెన్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి కూడా వీరు టెన్షన్ పడుతూనే ఉంటారు. అయోమయ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు చాలాసార్లు. ఈ రాశి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు, నిండుగా ఉంటారు, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి సీక్రెట్ విషయాలు అయితే ఎవరితో పంచుకోరు. బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు అనేవి వీరికి ఉంటాయి. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ కుంభరాశిలో జన్మించిన వారు అయితే ఈ ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయిన వారి యొక్క భవిష్యత్తు అయితే ఈ సమయంలో బయటపడింది. ఈ కుంభరాశి వారు ఈ ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వారి యొక్క జీవితంలో జరగబోయేది, వారి యొక్క భవిష్యత్తు ఇలాగే ఉండబోతుంది. అయితే ఈ వ్యక్తులు పుట్టిన సమయాన్ని బట్టి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుంది. పేరులోని మొదటి అక్షరం ఆ వ్యక్తి యొక్క జీవితంపై అయితే ఆధారపడి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. కుంభరాశి వారు ఎస్ అనే అక్షరంతో మీ యొక్క పేరు ప్రారంభం అయితే మీకు జరగబోయేది ఇదే. ఈ ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు, తెలివైన వారు, ఉదార స్వభావులు, చాలా స్వచ్ఛంగా ఉంటారు, చూడటానికి కూడా చాలా అందంగా ఉంటారు. ఈ ఎస్ పేరుతో మొదటి అక్షరాన్ని బట్టి వారి యొక్క జీవితాన్ని
జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు. ఈ అక్షరానికి అయితే చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుంది. సాధారణంగా ఎస్ అక్షరం చాలా ప్రధానమైనది. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తులు ఎంతో ఎత్తుకు ఎదుగుతారు. జీవితంలో మంచి ప్రేమను కూడా చూపిస్తూ ఉంటారు. ఈ ఎస్ అక్షరం గల వ్యక్తులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు అత్యంత విశ్వాసంగా కూడా ఉంటారు. వీరికి దయాగుణం ఉంటుంది. వీరు ప్రతి దాంట్లో నెంబర్ వన్గానే ఉంటారు. వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ రంగంలోనైనా రాణిస్తూ ఉంటారు. వీరు మంచి సృజనాత్మకతను కలిగి ఉంటారు. కళా రంగంలో రాణిస్తూ ఉంటారు. ఎస్ అక్షరం గల వారు ప్రతి విషయాన్ని సీక్రెట్గా ఉంచుతారు. చాలా నిజాయితీగా ఉంటారు. వీరు చాలా కష్టజీవులు. వీరికి శ్రమను నమ్ముకొని జీవితంలో రాణిస్తూ ఉంటారు. వీరికైతే కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుంది. వీరు ఆలోచనలు కూడా ఎవరికీ అర్థం కాదు. ఈ ఎస్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరికి గ్రహాల మార్పు ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు. మీకైతే ఈ సమయంలో అదృష్టం పట్టబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి. ఆర్థిక పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ఇప్పటి వరకు పడిన కష్టాల నుండి మీరు విముక్తి అయితే పొందుతారు. ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నా సరే మంచి అభివృద్ధులు అయితే సాధిస్తారు. ఈ సమయంలో వీరి యొక్క శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. అయితే మీ యొక్క కోరికలు అన్నీ నెరవేరబోతున్నాయి. చేసే ప్రతి పనిలో కూడా మీరు లాభాలను చూస్తారు. అప్పుల బాధ నుండి మీకు విముక్తి అయితే లభిస్తుంది. జీవితంలో ఉన్న సమస్యలు అయితే తీరిపోతాయి. మీరు చేపట్టిన ప్రతి పనిలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. మీ జీవితం కొత్తగా మారబోతుంది. అంటే ఈ సమయంలో గ్రహాలు అయితే మీకు చాలా అత్యంత శుభదాయకంగా ఉండబోతుంది. ఏ పని తలపెట్టినా మంచి ఫలితాలు పొందుతారు. గ్రహాల మార్పులు అయితే మీకు సానుకూల ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో పెట్టుబడి పెట్టే విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. అయితే ఈ సమయంలో కొత్త వ్యాపారం అయితే మీకు కలిసి రాబోతుంది. గతంలో పెట్టుబడులు పెట్టినట్లు అయితే ఈ సమయంలో మంచి లాభాలు అయితే రాబోతున్నాయి. ఆగిపోయిన పనులు కూడా మీకు పూర్తి అవుతాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. మీకు మంచి భవిష్యత్తు ఉండబోతుంది. సంఘంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు అయితే రాబోతున్నాయి. వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు పొందుతారు. ఈ సమయంలోనైతే మీరు ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడితే దాంట్లో అధిక లాభాలను చూసే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే ఈ సమయంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. మీ యొక్క కళ నెరవేరుతుంది. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో మీరు ఖచ్చితంగా విజయాలను చూస్తారు. మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి. మీకు ఈ సమయంలోనైతే గ్రహాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. అదృష్టం అనేది మిమ్మల్ని వరించబోతుంది. కొత్త వ్యాపారం అయితే మీకు చాలా బాగా కలిసి వచ్చే టైం అని చెప్పుకోవచ్చు. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ కూడా చేయండి.